మనోళ్ళు మన తెలుగు సినిమాల్లో కథ ఎలాంటిదైనా సరే హీరోయిన్ ఉండాల్సిందే, హీరోయిన్ ఎక్స్పోజ్ చేయాల్సిందే, హీరోయిన్కి మధ్యలో ఆ రొమాన్స్ ఆ లిప్లాక్లు అబ్బబ్బబ్బ ఉండాల్సిందే, సెకండ్ హాఫ్లో ఒక పెద్ద హీరోయిన్తో ఐటమ్ సాంగ్లో ఖచ్చితంగా డ్యాన్స్ చేయాల్సిందే అని అనుకుంటారో ఎంత గొప్ప సినిమా తీసినా కూడా ఆ సినిమాకి బొక్కడిపోవడం ఖాయం. ఎందుకు చెప్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఇప్పుడే పెద్ద మూవీస్ చూసి వస్తున్నాను అనమాట. సినిమా ఎలా ఉంది అని చెప్పి స్టార్టింగ్ టు ఎండ్ మాట్లాడుకుందాం. ముందుగా ఓపెనింగ్ సీన్స్, ఆ హీరో ఇంట్రడక్షన్ ఎన్ని చూసుకుంటే హీరో ఇంట్రడక్షన్ మాత్రం చితక్కొట్టేశారు భయ్య. నెక్స్ట్ లెవెల్. ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఇంట్రడక్షను, హీరో యాటిట్యూడు, హీరో స్వాగ్, అసలు ఆ లుక్, ఆ ఎపీరియన్స్ హీరో ఎట్లా ఉంటుందన్నమాట. ఆ ముక్కు అలాగా, ఆ ముక్కు కూడా అలాంటిది ఒకటి ఉండి, నెక్స్ట్ స్మోక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్వాగ్, క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ స్టైలు సూపర్గా వచ్చినాయి. దాని తర్వాత ఒక పాట బాగా వచ్చింది, ఇంట్రడక్షన్ మాత్రం అదిరిపోయింది. దాని తర్వాత నుంచి సినిమా స్లోగా డిప్ అయిపోతూ ఉంటుంది. హీరోయిన్ ఎంటర్ అవ్వంగానే అబ్బా సాయిరామ్ 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 మామ. హీరోయిన్ నాకు అర్థమే కావట్లేదు అసలు. హీరోయిన్ అంటే ఎంత సినిమాటిక్లో పెట్టి తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే, హీరోయిన్ పక్కన పన్నుడితో వచ్చినప్పుడు తన పైట్ తీసేసి దాన్ని ఏదో కాల్ చేసి, అంటే పక్కన ఫ్రెండ్స్ వేరే చోట చూపించినప్పుడు అందరూ బాగానే ఉంటారు. హీరోయిన్ మాత్రం ఎందుకు ఫుల్ ఎక్స్పోజింగ్లో తిరుగుతూ ఉంటుంది నాకు అర్థం కాదు. పోనీ ఇదేమో ఇప్పుడు సినిమా అంటే ఎప్పుడుదో సినిమా, అంటే పాతగా కొన్ని ఇయర్స్ బ్యాక్ సినిమాలో తీస్తున్నారు, అయినా సరే అంత ఎక్స్పోజింగ్ చేసుకుంటా తిరగటం ఏందో క్రింజిగా అనిపించింది. అసలు మాట్లాడటం కానీ ఏదైనా సరే అసలు జాయినీ కపూర్ గారు అసలు మనకి సెట్ అవ్వరు. అంటే ఆవిడ హీరోయిన్ కాదు, ఆ హీరోయిన్ మెటీరియల్ కాదనట్లా, ఇలాంటి వాటికి అసలు సెట్ అవ్వరు. అసలు ఏమీ లేదు. ఆవిడ వచ్చిన ప్రతిసారి అబ్బా అని చెప్పి ఫోన్ తీసుకుంటున్నారు అందరూ. అబ్బా అనిపిస్తుంది, అబ్బా అనిపించేలా చేశారు. పైగా పోనీ అమ్మాయి అట్లా తిరుగుతుంది, పోనీ ఎవరో ఏదో వేరే క్యారెక్టర్ అయితే అనుకోవచ్చు. వాళ్ళ నాన్న రాజకీయాల్లో ఉంటారు, రాజకీయాల ప్రచారం కోసం అట్లా ఎక్స్పోజింగ్ చేసుకుని తిరుగుతాడు కొద్దిగా. ఎందుకు అవసరమా? నిజంగా అవసరమా? అవసరమే లేదు. సరే, ఎట్లా స్లోగా సాగుతున్న దాంట్లో ఒక ఫైట్ వస్తుంది. విజయనగరం గంట స్తంభం దగ్గర ఫైట్, సంథింగ్ లైక్ దట్ అలాంటి సెట్ అనమాట. ఆ ఫైట్లో కాగితాలు కాల్చి ఇసురుతారు, అక్కడ హీరో ఎలివేషన్ ఉంటుంది. ఆ ఫైట్ బాగా వచ్చింది, ఆ ఎలివేషన్ బాగా వచ్చింది. అలా కొన్ని మూమెంట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ప్రీ ఇంటర్వెల్ వచ్చే వరకు మాత్రం కొద్దిగా స్లోగానే వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్ దాకా మాస్ బ్యాంగ్ అంతే, సూపర్గా వచ్చింది. అప్పటి వరకు ఏంట్రా ఏం సినిమా చూడబోతున్నా, ఇంకా చూస్తేనే చాలా 3 గంటల సినిమా ఏంట్రా అన్న ఫీల్ వస్తూ ఉంటుంది. ఒక్కసారి ఇంటర్వెల్ వచ్చాక కొంచెం ఊపిరి పీల్చుకున్న ఫీల్ వచ్చింది. అమ్మయ్య పోలే, ఏదో సంథింగ్ చూడబోతున్నాం, బాగానే ఉంటుంది అన్న ఒక హోప్ అయితే వచ్చిందంటే మాత్రం అది ఇంటర్వెల్లోనే. అప్పటి వరకు చిన్న మూమెంట్స్ అంతే. సో ఓవరాల్గా యావరేజ్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ టు అబవ్ యావరేజ్ కూడా చెప్పలేదు కానీ యావరేజ్ ఫస్ట్ హాఫ్ ఆ ఇంటర్వెల్లో బతుకుతాం. దాని తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది హీరోది. అప్పటి వరకు మీరు ట్రైలర్లో చూసినవి, ఇది ఏమీ లీక్స్ కాదు. సో క్రికెట్, ఆ కుస్తీ అన్న ట్రాన్స్ఫర్మేషన్లో హీరో ట్రాన్స్ఫర్మేషను, మళ్ళీ హీరో ఫిజిక్, హీరో యాటిట్యూడ్, అగైన్ ఆ స్వాగ్, అసలు ఆ మస్సా సాంగ్ అందులో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అమ్మయ్య చాలా మంచి సినిమా చూస్తున్నాను ఫీల్ వస్తుంది. దాని తర్వాత ఇద్దరు రెజలర్స్తో ఫైట్ ఉంటుంది, అది కూడా అద్భుతంగా వచ్చింది. ఇలా హైలైట్స్ మాత్రం మంచి హైలైట్స్ ఉన్నాయి సినిమాలో. మనం చూసుకుంటే ఏరుకుంటూ ఉంటే కనుక మంచి హైలైట్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ రెజ్లింగ్ పోటీలు జరిగితే అక్కడ కొంచెం రష్ చేశారేమో అనిపించింది. ఆ రెజ్లింగ్ పోటీల్ని అంత ఎలివేటెడ్గా చూపిరు అనమాట, మామూలుగా ఏదో నార్మల్గా చూపిస్తారు. అక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్, అంటే అప్పటి వరకు ఒక కమర్షియల్ మూవీగా మనం సాగిపోతాం. అప్పటి నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా గొప్ప అప్పుడు గెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత నుంచి గెస్ట్ చేయలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ చూస్తున్నామేమో అని అనిపిస్తుంది. చాలా అంటే కథని తను అనుకున్న విధంగా చాలా హానెస్ట్గా చెప్పాడు డైరెక్టరు. ఇక్కడ తీసుకున్న ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అన్న విధంగా ఉంటుంది అనమాట. సో అలా ముందుకెళ్తున్న కొద్దీ ఏదో చూస్తున్నాం, ఎక్స్పెరిమెంటా ఇదేంటి, ఏం జరుగుతుంది, కమర్షియల్ ఎలిమెంట్లోకి మారిద్దా ఏంటా అనుకున్నప్పుడు అలా అక్కడ కొంచెం డౌన్ అవుతుంది యాక్చువల్గా. స్లో అవుతుంది. దాని తర్వాత చూసుకుంటే ఒక మేజర్ ట్విస్ట్, అంటే నాకైతే ట్విస్ట్, ఎవరికైనా ఆల్రెడీ తెలిసి మీరు సోషల్ మీడియాలో ఎక్కడ నుంచి చదివేసుకుని ఉంటే కానీ నాకు తెలియదు, కానీ అది ట్విస్ట్. అది చూసినప్పుడు మాత్రం ఏంట్రా ఎంత షాక్ ఇచ్చాడు డైరెక్టర్ అని ఒక షాక్ అయితే మాత్రం గట్టిగానే ఇచ్చాడు. సో ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీలోకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి హీరో ఆడేది ఆట కాదు, అదొక పోరాటం అన్న విధంగా చూపించి ఆ చూపించిన తీరు కానీ అదంతా సూపర్గా వస్తుంది. బట్ దీనికన్నా ముందు, ఈ కుస్తీ పోటీల కన్నా ముందు, అదే రెజ్లింగ్ కాంపిటీషన్ కన్నా ముందు ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది మామ. ఇంతకుముందు హీరోయిన్ వచ్చినప్పుడు అది జస్ట్ ఏదో రోడ్ బ్లాక్స్లో అనిపిస్తుంది, ఇదైతే డివైడరే, గుద్దేసిన ఫీలింగ్ వస్తుంది. అసలు అవసరమే లేదు. మళ్ళీ దట్టు అందులో ఐటమ్ సాంగ్ ఒక హీరోయిన్ శృతి హాసన్ ఉంది కదా, అక్కడ కూడా హీరోయిన్ వచ్చి డాన్స్ చేసిద్ది.
అవసరమా? అంటే ఏంటి మనం కోట్లు పెట్టి తెచ్చుకొని టట్టగానే వాడుకోవాలి, మరి 2 సీన్లు ఉన్నాయి 3 సీన్లు ఉన్నాయి, లేదు లేదు ఇక్కడ డ్యాన్స్ చేయించాలి అందరూ ఉంటారు. అసలు లాజికల్గా అసలు సెట్ అవ్వదు. ఏంటో ఏంది ఎందుకు అన్నది అర్థమే కదా. అసలు అవసరమా ఆ ఐటమ్ సాంగ్ ఎందుకు? అన్ని కోట్లు పెట్టి తెచ్చుకుంటే ఎందుకు? మంచి మూమెంట్లో వెళ్తున్న సినిమాని ఘరేలని ఆపేసి ప్రేక్షకుని డిస్టర్బ్ చేసింది అంటుంటుంది. సినిమాకు ఒక ఫ్లో సెట్ అయిన ప్రతిసారి ఇట్లా రావటం వల్ల సినిమా మంచి సినిమా తీస్తున్నా ఈ డిస్టర్బెన్సెస్ వల్ల సినిమా మనం ట్రావెల్ చేయలేం. అంతే కదా. వాళ్ళ మధ్యలో వచ్చి కిలుకుతూ ఉంటే అరే ఫ్లోలో వెళ్తున్నాం, అరే క్యారెక్టర్తో మనం ఇన్వాల్వ్ అవుతున్న టైంలో ఇట్లాంటివి వస్తూ ఉంటే డిస్టర్బ్ అవుతాం. మీరు ఎంత మంచి సినిమా తీసినా సరే ఇలా అవసరం లేనివన్నీ పెట్టడం వల్ల పెద్ద బొక్కబడిన ఫీలింగ్ వస్తుంది. అరే మంచి సినిమా చూస్తున్నాం, మంచిగా ఉంది, ఓకే హీరో ఏదో అవుతాడు, నెక్స్ట్ రెజ్లింగ్లో ఏమవుతుంది, రెజ్లింగ్కి వెళ్తాడా వెళ్ళడా, ఈ లోపల వస్తారా ఏంటో అలా ఎవడైనా ఏదైనా చేస్తాడా అనుకునే టైంకి ఇట్లా సాంగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా ఫోన్ తీసుకుని అట్లా చూసుకుంటారు. పోనీ అది ఏమైనా సూపర్గా అంటే ఎంత ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయినా కూడా కనెక్టివిటీ మిస్ అయిపోతుంది కదా. స్టోరీలో మనం ట్రావెల్ అవుతుంది, మనం ఆపేశారు, మనం వెళ్తుంటే హీరోతో పాటు వద్దొద్దు నువ్వు వెనకలాగేసినట్టుంది అట్లా ఉంది. అదైతే మాత్రం మరీ దారుణం, అవసరమే లేదు. దాన్ని మరి ఎప్పుడు అనుకొని ప్లాన్ చేసి ఎప్పుడు ఇరికిచ్చారు కానీ ఇరికిచ్చారు. ఇప్పుడు సినిమా ఏదైనా 2 గంటలు ఎంత వచ్చింది, లేదు ప్రేక్షకులు మరి 120 మినిట్స్ కాదు 140 మినిట్స్ అని చెప్పి ఆ ఈ సీన్లు యాడ్ చేస్తే పోనీ అందం. ఆల్రెడీ 3 గంటలు ఉంది సినిమా, ఎందుకు ఇదన్నీ అవసరం లేకుండా. సరే హీరో మళ్ళీ ఒక ట్విస్ట్, దాని తర్వాత మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఇంకొక గేమ్లోకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ స్టోరీ క్లైమాక్స్కి వచ్చేసిన తర్వాత చాలా మనం భావోద్వేగాలకి గురవుతాం. సో అక్కడ ఆడియన్స్ అంటే అక్కడ ఉండే ఊళ్ళో ఉండే జనాలు కానీ మనం కానీ హీరో మాట్లాడే మాటలు అవన్నీ కొద్దిగా మనల్ని ఎమోషన్స్కి గురి చేస్తాయి. అవన్నీ బాగా వచ్చినాయి. ఇక్కడ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్, ట్రూలీ అమేజింగ్, చాలా బాగా వచ్చింది, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు అనిపించింది. సరే ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ వల్ల సినిమా మంచి సినిమానే, అబోవ్ యావరేజ్ టు హిట్ సినిమా వేసుకోవచ్చు. థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఆ ఫస్ట్ హాఫ్ జాహ్నవి కపూర్ని, ఆ శృతి హాసన్ ఐటమ్ సాంగ్ని, ఈ మూడింటిని కొద్దిగా బేర్ చేయాలి. ముఖ్యంగా జాహ్నవి కపూర్ గారిని అండ్ శృతి హాసన్ గారిని కొద్దిగా బేర్ చేయగలగాలి. మనం బేర్ చేయగలిగితే కనుక ఫస్ట్ హాఫ్ కూడా ఈవెన్ నేను చెప్పినంత స్లోగా ఉండకపోవచ్చు, మీరు ఎట్లా విన్నారు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ అనేది తగ్గిద్ది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఇస్ ద కీమా. మీ దగ్గర ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే మీకు సినిమా సూపర్ డూపర్గా నచ్చింది. భారీ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు వెళ్తే మీకు ఫస్ట్ హాఫ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి మీకు నచ్చింది, మీకు టైం పాస్ అయిపోతుంది కాబట్టి అలాగా. సరే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అంటే ఫస్ట్ నెగిటివ్ జాహ్నవి కపూర్ గారు. జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్, ఆవిడతో నాకు పర్సనల్ దుష్మని ఏం లేదు, అసలు అవసరమే లేదు. మళ్ళీ దట్టు వాళ్ళిద్దరి మధ్యలో అంత లవ్ కనెక్ట్ అయినవి చూపించరు. ఏం చూపారు, ఫస్ట్ హాఫ్లో 2 కట్ చేస్తే ఇలా చేసుకోవడం కనెక్ట్ అసలు ఏం ఉండదు. లాస్ట్కి అసలు వాళ్ళ నాన్నది పెళ్లి చూపులు తీసుకొస్తుంది, ఆవిడ మెడలో ఆవిడే తారేసుకొని సారీ ఫర్ ద స్పాయిలర్ అంటే మీకు స్పాయిలర్ కూడా కాదు ఇది, ఇంకా ఆయన కోసం ఉండిపోతుంది. అంత బాండింగ్ ఎప్పుడు వచ్చేసింది, అంత ప్రేమ ఎప్పుడు వచ్చేసింది, అంత ఇసుక ఎప్పుడు వచ్చేసింది, అంత కాదులు ఎప్పుడు వచ్చింది, అంత ప్యారు ఎప్పుడు వచ్చింది అన్నది అర్థం కాదు. అలాంటి థాట్లు మైండ్లోకి వచ్చినప్పుడు అక్కడ ఎమోషన్ జరుగుతూ ఉంటే ఈవిడ ఇట్లా కనిపిస్తూ ఉంటే యాడ కనెక్ట్ అవుతాం. ఇది చూడాలి, ఆ థాట్ ఏంటి, ఎందుకు ఈవిడ ఎంత ఓవరాక్షన్ చేస్తుంది అని వెళ్ళిపోతుంది. దాని బదులు ఆవిడ పెళ్లి చేసేసి ఎవరెవరితో పెళ్లి చేసేసినా కూడా అమ్మయ్య వెళ్ళిపోయింది బాబు, అయిపోయిందిరా బాబు అన్నట్టు ఉంటుంది. అంతే కదా. రంగస్థలంలో సమంత గారు వెయిట్ చేస్తే అదొక కనెక్టివిటీ ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్, కెమిస్ట్రీ, లవ్ అన్నీ కలిసినాయి. మనకు అర్థం ఉంది. ఏముంది, ఏం లేదు, అంత చూపిరు. ఇప్పుడు చూపించిన తర్వాత ఏదో అనుకోవచ్చు, చూపిస్తే ఏం కాదు, ఒక వెబ్ సిరీస్ అయిపోద్ది, అది వేరే విషయం. సో ఆ క్యారెక్టర్ అయితే మాత్రం బిగ్గెస్ట్ మైనస్. ఈ ఐటమ్ సాంగ్ కూడా బిగ్గెస్ట్ మైనస్. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్లో కొంచెం డిప్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా మధ్యలో ఆ రెజ్లింగ్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా డౌన్ అవుతూ ఉంటుంది సినిమా. అవి కొంచెం ఎడిటింగ్ అంతా చూసుకొని ఉండింటే అంటే ఎడిటింగ్ కోసం కూడా చెప్పేస్తున్నాడు రా వీడు అని కాదు, అది తీసేసి ఉంటే అవసరమైనవన్నీ ట్రిమ్ చేసేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో, ఫ్లోతో పాటు మనం వెళ్ళిపోవాలేమో అనిపించింది నాకు. సరే పాజిటివ్స్కి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, ఆయన యాటిట్యూడ్, ఆయన స్టైలు, ఆయన బాడీ, ఆయన లుక్స్, ఆయన పడిన కష్టం ప్రతిదీ ఇంచు టు ఇంచు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ స్వాగ్, అసలు ఎమోషన్ సీన్స్లో ఆయన యాక్టింగ్, హనుమంతుడు ఆ కొండని ఎట్టాగా ఒంటి చేత్తో మోసాడో ఈ సినిమాని రామ్ చరణ్ అట్ట 2 భుజాల మీద మోసాడు. కళ్ళు తిప్పుకోలేము అసలు రామ్ చరణ్ నుంచి, అంత బాగా యాక్ట్ చేశాడు. సూపర్ పర్ఫార్మెన్స్. వెళ్తే ఖచ్చితంగా మీరు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. క్రికెటర్గా, రెజ్లర్గా, నెక్స్ట్ క్లైమాక్స్లో ఎమోషన్స్
అవన్నీ చాలా బాగా హత్తుకుంటాయి గుండెకి. అంత బాగా యాక్ట్ చేశాడు, అంత బాగుంటుంది. సో ఆయనదైతే మాత్రం కనిపించిన ప్రతిసారి మాత్రం ఇంక విజిల్సే. నెక్స్ట్ అమేజింగ్ జింగ్ అనమాట. ఇది ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం కూడా బాగుందమ్మా. ఆ సీన్స్ వచ్చినప్పుడు ఎలివేషన్స్ కానీ అవి కానీ సాంగ్స్ కూడా బాగానే వచ్చినాయి, ఎలివేషన్స్ కానీ అన్నీ కానీ బాగున్నాయి. డైరెక్టర్గా బుచ్చిబాబు గారు కూడా బాగా చేసినట్టే. అంటే ఆయన అనుకున్న స్టోరీని ఆయన చెప్పాడు. అంటే ఇది ప్రేక్షకులు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేస్తాం, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఆ డౌట్స్ అయితే ఉంటాయి. సో నేనైతే అనుకున్నా కమర్షియల్గా తీసేస్తారేమో, ఏదో సినిమాటిక్ లిబర్టీ అన్నట్టు వేసేస్తారేమో అబ్బా అనుకున్నా. బట్ ఆ ఎక్స్పెరిమెంట్ని మనం అప్రిషియేట్ చేయాలి. నేను ఫైనల్గా కంక్లూడ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక ఎక్స్పెరిమెంట్లో తీసుకొచ్చినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. లేదంటే మన ఏమైంది రొటీన్ రొట్టకొట్టుడు మూవీ అయిపోతుంది. ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుందని చూపిస్తే రొటీన్ రొట్టకొట్టుడు కమర్షియల్ ఎలిమెంట్. లేదు, ఆ ప్రాబ్లంకి వేరే విధంగా ఇచ్చినప్పుడు ఒక సొల్యూషన్ ఒక ఎక్స్పెరిమెంటల్గా తీసినప్పుడు దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అది బాగుంది, నాకు నచ్చింది. ఆ విధంగా ధైర్యంగా స్టెప్ తీసుకున్నట్టే. ఈయన అది రాసుకోవటం, ఆయన అది యాక్సెప్ట్ చేసి యాక్ట్ చేయటం అసలు నెక్స్ట్ లెవెల్. సో డైరెక్టర్గా ఆయన కూడా బాగున్నారు. సో ఇది ఓవరాల్గా అయితే సినిమా బాగానే ఉంది. అబౌవ్ యావరేజ్ టు హిట్ మూవీ. సో మీరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సమ్మర్ హాలిడేస్లో వచ్చి ఇంకా బలంగా వెళ్ళిపోయేదేమో సినిమా, మంచి కలెక్షన్స్ వచ్చేవేమో. బట్ ఎనీవే ఇప్పటికి ఇంకా స్టిల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే కొంచెం విజయనగరం ఆ ఏరియాలో జరిగిద్ది. ఆ స్లాంగ్ మీరు చాలా ఫోకస్ చేసి వినాల్సి వస్తుంది, వర్డ్స్ అర్థం కావు, అదొక ప్రాబ్లం ఉంది. సో కొద్దిగా ఫోకస్డ్గా వినాల్సి వస్తుంది. కొంచెం మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న దానికి వెళ్తే మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఏదో హూఫర్స్ ఉన్న థియేటర్కి వెళ్తే ఆడు ఆ మ్యూజిక్ ఊఫ్ అని కొడతా ఉంటే వాళ్ళ మాటలు అర్థం కావు. సో మంచి థియేటర్కి వెళ్ళి మంచిగా అంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి, వర్డ్స్ ఇవన్నీ అర్థమవుతాయి, మీరు ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతారు. సో ఏదైతే హీరో దేనికోసం అయితే పోరాటం చేస్తాడో అది ఫైనల్గా సాధిస్తాడు. అది ఆ పాయింట్ ఏదైతే ఉందో అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అవుతుంది, అంటే డిఫర్ అవుతుంది. కొంతమంది కనెక్ట్ అవుతుంది, ఏదైతే దేనికోసం అయితే పోరాటం చేశాడో అది కొంతమంది కనెక్ట్ అవుతుంది. కొంతమందికి ఎందుకురా ఇందులో ఏముంది అన్న విధంగా కూడా అనిపించుండొచ్చు. అగైన్ బట్ ఓవరాల్గా స్టోరీలో మనం చూసుకుంటున్నప్పుడు హీరో ఒక దానికోసం పోరాటం చేస్తున్నాడు అన్న మైండ్ సెట్ చూసినప్పుడు అది ఏంటి అన్నది పక్కన పెట్టేసి చూస్తే మాత్రం మనం ట్రావెల్ అవుతాం, మనం కనెక్ట్ అవుతాం. కాబట్టి ఆ ఎమోషన్స్ అన్నిటికీ మనం ఫిదా అవుతాం కాబట్టి ఓకే వెళ్ళిపోతాం. సో అది సినిమా, అది నా ఒపీనియన్ సినిమా మీద. సో మీరు సినిమా చూస్తుంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఇందులో తప్పలేదు. ఎవరు ఒపీనియన్స్ కెన్ బి డిఫరెంట్ కదా. సో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ వర్డిక్ట్ అయితే సినిమా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, బాగానే ఉంది. అది సంగతి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.